పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం. 5:11 చదువుదామా? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల, మొదటేమో పెద్దలు, తర్వాత మొదటెవరు? చిన్నలారా, పెద్దలకు, ఆ తర్వాత మళ్ళీ సీక్వెన్స్ మీరందరూ ఎదుటివారి ఎడల. అంటే స్కోప్ పెంచేశారు. పరిశుద్ధాత్ముడు చిన్నలు పెద్దలు అంటూ చిన్న స్కోప్తో ప్రారంభించారు. ఆ తర్వాత ఆ మాట సత్యం అందరికీ వర్తిస్తుంది అన్నట్టుగా దాన్ని పెంచేశారు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఏ వస్త్రము? దీన మనస్సు అను వస్త్రం. స్తోత్రం. రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, దీన మనస్సు అను వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రం. ఇలా వస్త్రాల గురించి మీరు వినే ఉంటారు, పుస్తకాలు చదివే ఉంటారు. దైవజనులు రాసిన ఆత్మీయ సత్యంతో కూడిన పాఠాలు. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు, అంటే దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది. ఇప్పుడు హెచ్చించబడాలని నేను అనుకుంటాను, ఆశపడతాను, నో ప్రాబ్లం. కానీ వచనం చెప్తుంది ఒక సమయం ఉంది. సాయంకాలమో, రేపో, నెలాఖరో ఏమో. దేవుడు తగిన సమయమందు, తగిన అంటే దాని బ్రాకెట్లో నాకు ఇష్టమైన, నా కుటుంబానికి ఇష్టమైన కాదు, ఆయన జ్ఞానం, ఆయనకి ఇష్టమైన, ఏది తగునో ఏది తగదో, ఎప్పుడు నేను అది పొందుకోవాలో అంతవరకు నేను వేచి ఉండాలో అంతవరకు దేవుడు వేచి ఉండమంటాడు. స్తోత్రం కలుగునుగాక. తగిన సమయం, ఇది మాట అర్థం చేసుకోకపోతే దీనికి సంబంధించిన క్రాస్ రిఫరెన్స్లు ఇంకా చాలా పుస్తకాలు వెనకాలకు వెళితే పాత నిబంధనలు కనిపిస్తాయి, ఈవెన్ క్రొత్త నిబంధనలు కూడా సువార్తలో కనిపిస్తాయి, అపొస్తలుల బోధలో కనిపిస్తాయి. ప్రతిదానికి ఒక సమయం ఉంది అని ప్రసంగి కూడా చెప్తాడు. అంత దూరం వేదాంతంలోకి వెళ్ళొద్దు, కానీ తగిన సమయం ఉంది. ఆ తగిన సమయము ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నాకు ఎప్పుడు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎందుకు అవసరమో, వీటన్నిటికీ కూడా దేవుడు మహాజ్ఞాని, ఆయన తెలుసు. అడగటం తప్పేం కాదు. ఆయన ఇవ్వటం ఆలస్యం చేస్తే అపోహ పడకూడదు, అపార్థం చేసుకోకూడదు, పిడికిళ్ళు బిగించకూడదు, ఏం దేవుడు ఏంటో అని చేతులు విదిలించకూడదు. అంటే బైబిల్ చదవటం మానేయకూడదు, ప్రార్థన చేయటం మానేయకూడదు. ఎవరైనా ప్రార్థన చేసుకుని రా అంటే నువ్వు చేసుకో, నాకేం ఇంట్రెస్ట్ లేదు ప్రార్థన అంటే అని చేతులు దులిపేయటం అంటే అదన్నమాట. ఎందుకంటే మనం ఎదురు చూడాలి. ఎందుకంటే నాకు అది ఎప్పుడు ఇవ్వాలి, ఎలాగివ్వాలి, నేను ఎలా పొందుకోవాలి అనేది దేవుడు ఒక క్రైటీరియా పెట్టాడు. ఆయన మహాజ్ఞాని, ఈ సూపర్ ప్లానర్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పెర్ఫెక్ట్ ప్లానర్. ఆయన ప్లాన్లో ఎప్పుడు క్రమం ఉంటుంది, ఎప్పుడు లాభం ఉంటుంది, ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది, ఎప్పుడు శాంతి ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. సో తగిన సమయం అంటే అంతవరకు ఏం చేయాలి? మనము నిరీక్షణ కలిగి ప్రభు మీద ఆనుకుంటూనే ఉండాలి. అదే చెప్తారు ఇక్కడ పేతురు భక్తులతో. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, ఎవరు? దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు, మీ మాట పైకి వచ్చేలా చేస్తాడు. హెచ్చించినట్లు ఆయన బలమైన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది సాక్ష్యాల్లో ఇలా చెప్పటం నేను విన్నాను. ప్రార్థనల్లో కూడా కొంతమంది ఇలాంటి మాటలు ప్రభు ముందు చెబుతారు. ఆ పరిస్థితుల తీవ్రత వల్ల, సహించుకోలేనటువంటి ఆ యాతన వల్ల ఆ మాటలు చకచకా పలికేస్తారు ప్రార్థనలో. ఎందుకు నాకు ఈ శ్రమ, అలా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నట్టుగా.
కొంచెం కూడా కనికరం లేదా అని అనగానే అంత మాట అనేసేలా మనసు దేవుని వైపు ఉంటుంది. వాక్యం చెప్తుంది, అలా ప్రశ్నిస్తే దేవుడు కోపం వచ్చి ముట్టుకేస్తాడని కాదు. నోవే, అలా మనం ఉండకూడదు. ఒకవేళ అలా తొందరపడి మాట్లాడిన తీరు రానివ్వకుండా చూసుకోవాలి. వచ్చినా మరల వెంటనే, ప్రభా నీతో ఇలా అన్నాను, నువ్వు మహాజ్ఞానివి, నా జ్ఞానం ఎంత, సారీ అనటం చాలా సంతోషం. స్తోత్రం కలుగునుగాక. ఆయన కూడా తొందరపాటుతో అన్నాడులే, బాధలో అలాగ అన్నాడులే, ఎవరైనా అలాగంటారు అలాంటి పరిస్థితులు ఉంటే అని అనుకుంటాడు. ఆయన కూడా అనుకుంటాడు కాబట్టే ఓపికగా వింటాడు ఆ ప్రార్థన కూడా. స్తోత్రం. ఓపికగా వింటాడని అలాగే దేవునిని ప్రశ్నలతో వేధించకూడదు, లేదా పిడికిలి బిగించినట్టుగా మన ప్రార్థనలో ఆ మాటలు ఉండకూడదు. ఎంతకాలం ఇలాగా, ఎప్పుడు దాకా ఎలా ఉంచుతావు, అసలు నీ కనికరం ఉందా, అసలు నీ జాలి ఉందా అని నోటితో అనగానే లోపల అలాంటి ఆలోచనలు ముసురుకుంటూ ఉంటాయి. అందుకే పరిశుద్ధాత్ముడు పేతురు అంటారు, దీన మనసు కలిగి ఉండండి, నీ ఇష్టం దేవా, నీ ఇష్టం. భర్త గురించి అయినా, భార్య గురించి అయినా, పిల్లల గురించి అయినా, కొడుకు గురించి అయినా, కోడల గురించి అయినా, వ్యాపారం గురించి అయినా, వ్యవసాయం గురించి అయినా, ఒక స్నేహితుడి గురించి అయినా, భవిష్యత్తు గురించి అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన దగ్గర పిటిషన్ పట్టుకెళ్ళటమే నీ పని, అప్లికేషన్ పెట్టడమే నీ పని. ఆయన అప్లికేషన్ స్వీకరిస్తానంటున్నాడు, రిజల్ట్ కూడా మంచిగా ఇస్తానంటున్నాడు. ఇంకెందుకు నాకు భయం? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అప్లికేషన్లో నేను నా వివరాలన్నీ రాసినప్పుడు అవన్నీ నా క్వాలిఫికేషన్స్గా చూసినా నా యొక్క శరీర మానసిక విశ్వాసపు క్వాలిఫికేషన్స్ కూడా ఆయన చూస్తాడు. ఇవ్వననడు, ఖచ్చితంగా ఇస్తాడు, అందులో సందేహం లేదు. ఈ మాటను మీరు బాగా పట్టండి, బాగా మనసులో పెట్టుకోండి. ప్రతి పరిస్థితిని జయిస్తారు, ప్రతి పరిస్థితిని ఓపికగా తట్టుకుంటారు, సహించుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తగిన సమయం మందు నిన్ను హెచ్చిస్తాడు అని పేతురు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. లేదు, పరిశుద్ధాత్ముడు పేతురులో నుంచి ఒక నమ్మకం కలగజేస్తున్నాడు. దేవుడు తప్పక తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. ఆ హెచ్చించేటట్లు నువ్వేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన అధికారము కింద నువ్వు దీన మనస్సు కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుడవు, నువ్వు తండ్రివి, నేను నీ బిడ్డను, నువ్వు మహాజ్ఞానివి. నీ జ్ఞానం ముందు నా జ్ఞానం ఎంత? ఎలా చేస్తే బాగుంటుంది ప్రభా, ఇలాగిస్తే బాగుంటుంది ప్రభా, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా జరిగితే బాగుంటుంది ప్రభా. అవన్నీ కూడా చిన్నపిల్లల ప్రశ్నలుగా ఉంటాయి. పెద్దోళ్ళు కూడా అలాంటి మాటలు అంటుంటారు. దేవునికి మనం రూట్ ఏం చెప్పాల్సిన పని లేదు, అన్నీ ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. బహుశా అందుకేనేమో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట అక్కడ చాలా ఆలోచన కలగజేస్తుంది. ప్రార్థన విషయంలో మీకేం అవసరమో మీరు అడగక ముందే మీ తండ్రికి తెలుసు. కానీ మీ ప్రార్థనలో విస్తారమైన మాటలు ఉంచకండి. అంటే ప్రార్థనలో విషయాలు చెప్పొద్దని అనటం లేదు, అక్కడ విషయాలు చెప్పాలి, విస్తారమైన మాటలు. ఆయనకు అన్నీ తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్. నువ్వు అడగకముందే నీ అవసరం ఆయనకి తెలుసు. స్తోత్రం కలుగునుగాక. అవసరం యొక్క స్థాయి, అవసరం యొక్క ఏమంటారు దాన్ని, అర్జెన్సీ, అత్యవసరం, ఇప్పుడు ఇలాగ ఇక్కడే అన్నట్టు అన్నీ ఆయనకి తెలుసు. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ యూ మస్ట్ గివ్ పిటిషన్ అండ్ ట్రస్ట్ హిమ్. నువ్వు అప్లికేషన్ ఇవ్వటము, నమ్మటం, మంచి చేస్తాడో లేదో అంటే అప్లికేషన్ ఇస్తే అక్కడే అయిపోయింది నా అప్లికేషన్ రిజెక్ట్ అవ్వటానికి. చేస్తాడు, తప్పక చేస్తాడు. మళ్ళీ ఈ మధ్యన చెప్తున్నాను, రాత్రి చెప్పిన మాట ఎందుకు చేస్తాడు, నాలో ఏం చూసి చేస్తాడు. ఈ మధ్యన ప్రార్థన చేయటం మానేస్తున్నాను కదా, అప్పుడు నేను చేయట్లేదు కదా, ఈ 4 రోజుల నుంచి కూడా వేరే హడావులు ఉండిపోయాను కదా, కనీసం 4 రోజుల నుంచి బైబిలే చదవటం లేదు నేను. ఇప్పుడు అప్లికేషన్ పెడుతున్నాను, పిటిషన్ పెడుతున్నాను, అయ్యా నాకు ఇది కావాలంటున్నాను, ఇప్పుడే కావాలంటున్నాను. అసలే అప్లికేషన్ నేను స్వీకరిస్తాడా లేదు, లేకపోతే ఇలా చింపి డస్ట్బిన్లో పడేస్తాడా ఏంటి? నోవే. దానికి మళ్ళీ ముందుకు పోవాలి. ఆయన నీ అప్లికేషన్ ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయడు, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీ అప్లికేషను నువ్వు ఏ స్థాయిలో ఇచ్చినా ప్రేమతో స్వీకరిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక పౌలు అది ఏ ఉద్దేశంతో చెప్పాడో అక్కడ ఉద్దేశం అలా ఉండనివ్వండి. ఆ లేఖనాన్ని ఇక్కడ పట్టుకొస్తున్నాను. నేను అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు గనక, ఆయన ప్రేమ నుంచి నన్ను ఎవరు కూడా దూరం చేయలేరు గనక, ఆయన అప్లికేషన్ మీద రాసే రిమార్క్ ఏంటంటే గ్రాంటెడ్. నా అప్లికేషన్ మీద గ్రాంటెడ్, నాట్ గ్రాంటెడ్, రిజెక్టెడ్, అవే కదా రిమార్క్స్ వస్తాయి పిటిషన్ మీద. నేనంటాను, నేనేం అప్లికేషన్ పెట్టినా, వాక్యానుసారంగా ఏం అప్లికేషన్ పెట్టినా ఆయన మంచితనం మీద నమ్మకం పెట్టుకుని, ఆయన ప్రేమ మీద నమ్మకం పెట్టుకుని, ఆయన కనికరం మీద నమ్మకం పెట్టుకుని, ఆ నమ్మకంతో ఆయన అప్లికేషన్ పెట్టాను అనుకోండి, వెంటనే గ్రాంటెడ్ అంటాడా, నాట్ గ్రాంటెడ్ అంటాడా, రిజెక్టెడ్ అంటాడా? ఊరికే మాట వరుస చెప్తున్నాను సుమా. లేఖనం మరొక చోట ఉంది, మనము దేవుని సన్నిధిలో చిత్తానుసారంగా విశ్వాసంతో ఏమడిగినను క్రీస్తునందు ఆయన వాగ్దానాలు, ఆయన యొక్క ఏమంటారు రిఫ్లెక్సెస్, ఆయన స్పందించే తీరులు ఎలా ఉంటాయంట? ఆమేన్ అన్నట్టు ఉంటాయట. దేవుని వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు ఆమేన్ అంటే ఏం చెప్పండి? గ్రాంటెడ్, యాక్సెప్టెడ్, గ్రాంటెడ్, టేక్ ఇట్. స్తోత్రం కలుగునుగాక. దేనిని బట్టి? అప్లికేషన్ బాగా రాశానని కాదు, మంచి కాగితం మీద రాశానని కాదు, చాలా వివరంగా రాశానని కాదు. బికాజ్ ఐ హ్యావ్ అప్లైడ్ దట్ త్రూ జీసస్ క్రైస్ట్ కనుక గ్రాంటెడ్. యేసు నామములో గ్రాంటెడ్, నో రిజెక్షన్ ఎట్ ఆల్. అన్నీ క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు దేవుడు ఆమేన్ అంటాడు అని వాక్యంలో దేవుడు చెప్పించాడు. స్తోత్రం కలుగునుగాక. సో నథింగ్ టు డౌట్. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతి క్రింద, ఏ చేతి కింద? బలిష్టమైన చేతి కింద ఎర్ర సముద్రము తెరిచిన, ఎరుకో కోట్లను కోలగొట్టిన, బండ నుంచి నీళ్లు రప్పించిన, సూర్య చంద్ర నక్షత్ర సమస్త సృష్టిని కూడా కనుసైగతో తిప్పుతున్న ఆ మహాదేవుని చెయ్యి, బలమైన చెయ్యి. ఆ బలిష్టమైన చేతి కిందంటే నేనెంత చీపురు పుల్ల, ఆయన చెయ్యి కిందున్నా నేను వెళ్ళానంటే అయిపోతాను. అది కాదు బలమైన చెయ్యి అంటే. నీకు ఆయన చెయ్యలేని పని అంటూ ఏది ఉండదని అర్థం. ఆయన చెయ్యి ఎంత శక్తి అంటే, నువ్వు ఎంత పాతాళంలో ఉన్నా సరే నేను పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత బరువు సమస్య నీ మీద పడి కృంగిపోతున్నా సరే ఆ బరువును అలా తీసేస్తాడు. ఏమంట? ఆయన చెయ్యి చాలా బలమైన చెయ్యి. స్తోత్రం కలుగునుగాక. నిన్ను రక్షింపనేరక ఉండునట్లు నా చెయ్యి కొరచగా లేదు, నిన్ను పైకి తీసుకురాలేనట్టుగా నా చెయ్యి ఏమీ బలహీనంగా లేదు. సమస్త సృష్టిని కూడా అరచేతుల్లో నడిపిస్తున్నాను, నీ సమస్య నాకెంత అంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దీన మనస్కులై ఉండండి అంటూ మళ్ళా మరొక శ్రేష్టమైనటువంటి మాట పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా రాయిస్తున్నాడు. 7వ వచనం చూడండి. ఇది కూడా మనము గోడ మీద రాసేసుకోవాలి, లేకపోతే హృదయం మీద రాసేసుకోవాలి. ఆయన ఎవరు? దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అంటే క్రింద మరొక మాట, లక్ష్యము అంటే మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను గురించి, మిమ్మును అంటే మంది, ఇక్కడ చాలామంది ఉన్నాం కదా. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అంటే ఏమో నన్ను చూస్తున్నాడేదో, ఇంతమందిలో నేను ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. లేఖనం మీ అనేటప్పుడు సంఘం, అందులో దాన్ని ఎలా పట్టించుకోవాలి, నేను ఎలా తీసుకోవాల మాటను. ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నా సమస్య మీద లక్ష్యం పెట్టాడు, గురి పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. చింతించునున్నాడు అంటే తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడని కూడా అర్థం. చింత అంటే బెంగ, బాధ, దుఃఖం. ఎందుకు అలా చింతిస్తావు అంటే విచారం అని కూడా అర్థం వస్తుంది, దుఃఖం అని కూడా అర్థం వస్తుంది, ఆందోళన కూడా అర్థం వస్తుంది. చింత అంటే చింతించకు, ఏడకు, దుఃఖపడకు అన్నట్టుగా. చింత అంటే తీవ్రముగా ఆలోచన చేయటం, పదే పదే ఆలోచన చేయటం, మరలా ఇంకా ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఇస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీ మాట వింటాడు, నీ అప్లికేషన్ మీద గ్రాంటెడ్ అంటాడు,
అనటానికి ఆధారం ఏంటంటే ఆయన నీకు ఇవ్వటానికి ఎప్పుడు ఆలోచన చేస్తాడు. ఆయన్ని సంతోషం కోసం ఏమి ఇవ్వటానికైనా సరే ఆలోచన చేస్తాడు. ఒక్కొక్కసారి నేను అడిగినది నాకు బాగుంటుందని తెలుసు, కానీ నేను అడిగినది నా భవిష్యత్తు ఆయన చూస్తాడు కనుక ఆయనకు నచ్చదు అనుకోండి, ఆయన ఇవ్వడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అడిగిందల్లా ఇస్తాడని అనుకుంటే అది మంచి పద్ధతి, ఆశపట్టం తప్పేమలేదు. కానీ మహాజ్ఞాని కనుక, నా భవిష్యత్తు తిరిగిన వాడు కనుక అది నేను పొందుకుంటే తర్వాత నేను ఎదుర్కొనే కష్టాలు ఆ స్థితి ద్వారా ఆయన ముందుగానే చూస్తాడు కనుక. ఎందుకంటే హాగరు కడుపులో ఆ శిశువు ఉన్నప్పుడు నీ కడుపులో ఒక మగ శిశువు పుట్టబోతున్నాడు, అతనికి ఇష్మాయిల్ అని పేరు పెడతావు, యుద్ధాలు చేస్తాడు, తన సహోదరుల ముందు పరిపాలన చేస్తాడు, నువ్వు మళ్ళా వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు. ఫ్యూచర్ అంతా చెప్పేశాడు దేవుడు. చెప్పగలడా? చెప్పగలడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే నేను అడిగాను అనుకోండి, అడిగినది ఇవ్వగలడు ఆయన. ఇవ్వటం లేదు కాబట్టి మళ్ళీ మనం బుర్రేం పాడు చేసుకోవాల్సిన పని లేదు. నా మంచి కోసమైన ఏమైనా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నేను మంచి అనుకున్నది భవిష్యత్తులో అది నాకు కొంచెం కీడు కలగజేయచ్చు, ఆ విషయంలో దేవుడు ఆలస్యం చేస్తాడు, ఆ విషయంలో దేవుడు ఆపు చేసేస్తాడు. అప్పుడు మనం ఊరికినే పిడికిళ్ళు బిగించకూడదు. అందుకే నేను అంటాను, హీ నోస్ వాట్ ఐ వాంట్, హీ నోస్ వాట్ ఐ నీడ్. నా కోరిక ఏంటో ఆయన తెలుసు, నా అవసరం ఏంటో నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ అవసరం ఇప్పుడు నాకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ దేవుడు ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. నా భవిష్యత్తులో నిత్యము సంతోషంగా ఉండేవి ఇవ్వటానికి ఆయన ఆశపడతాడు. స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వచనం దగ్గరే ఉన్నాను, ఉపోద్ఘాతం దగ్గరే ఉన్నాను. చూద్దాం దేవుడు ఎంత దూరం తీసుకెళ్తారు. సో ఆయన మీ గురించి ఆలోచన చేస్తున్నాడు గనక, చింతించుచున్నాడు గనక, లక్ష్యమించుచున్నాడు గనుక. నిన్న ప్రార్థన ఏ విషయంలో చేశారు, నెల నుంచి ఏ విషయంలో చేస్తున్నారు, 10 రోజుల నుంచి ఏ విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారు, ఆ చేసేటప్పుడు మీ హృదయం ఎంత తుఫాను వాతావరణంతో ఉందో, అలల చేత కొట్టబడిన పడవ మాదిరిగా ఆలోచనలన్నీ ఎలాగ మీకు సతమతం చేస్తున్నాయో దానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. మీ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఆ సమస్య గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఈ పరిస్థితి గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. డోంట్ వరీ, హీ విల్ టేక్ కేర్. స్తోత్రం కలుగునుగాక. డోంట్ వరీ, హీ విల్ టేక్ కేర్. ఆయన సమస్తం చూసుకుంటాడు. నువ్వు చేయవలసింది నువ్వు చేయటం ఏంటి? ఆయన చేతి కింద ఉండటము, ఆయన నమ్మటము. నువ్వు చేయగలిగింది ఇంకొక మాట నేను చూపిస్తాను వచనాలు సీక్వెన్స్లో. సరే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత, మీ బెంగ, మీ అవసరం, మీ సమస్య, మీ బరువు, మీ బాధ, మీ పిరిగితనం, మీ వ్యసనం, అదేమైనా సరే మీ చింత అంటే మీ ఆలోచన దీని గురించి అదే అంటున్నా. ఆ ఆలోచన ఏ సమస్య అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత కాలం నుంచి ఉన్న సమస్య అయినా సరే, ఎంత భయంకరమైన సమస్య అయినా సరే, ఎంత ప్రమాదం తెచ్చిపెట్టే సమస్య అయినా సరే, దేవునికి స్తోత్రం, అంతా ఆయనకు చెప్పండి అనటం లేదు. పరిశుద్ధాత్మ ఒక అడుగు ముందుకు వేసి ఏమంటున్నాడు? అంతా కూడా ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలట? చూడలేదా మీరు బైబిల్? ఏం చేయాలట? ఆయన మీద వేసేయండి. స్తోత్రం కలుగునుగాక. భరించేవాడైనా, అర్థం చేసుకునేవాడైనా. కనుక ఈ మనం టెన్షన్స్ పెట్టుకుంటే మన ఆరోగ్యాలే పాడవుతాయి. టెన్షన్స్ బాగా పెంచుకుంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. దేవుని వాగ్దానాలు కూడా దాదాపు మసకబారిపోతాయి. ఎదురుగా ఉన్నా సరే మనకి స్పష్టంగా కనపడం. స్పష్టంగా అక్షరాలు ఉన్నా సరే తప్పు చదివేస్తాం. మసకగా మన చూపు తేడా వచ్చిందనుకోండి, ఒక అక్షరం మరొకలా కనపడుతుంది, ఒక పదం మరొకలాగా, అలాగలా చదివేసుకుంటాం, అపార్థం చేసుకుంటాం. అందుకే దేవుడు అంటాడు, డోంట్ వరీ, డోంట్ ఫియర్, లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. అందుకే నేను అంటున్నాను, చిన్న పిల్లల్లాగా ఆయనకు విడిచిపెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. అలాగని గాలిలో దీపం పెట్టే విషయం కూడా ఉంది. ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన కూడా కొన్ని ప్రికాషన్స్ చెప్తాడు. ఆయన కూడా మనం చేయవలసినవి, చెయ్యదగినవి చెప్తాడు. మీరు ఇలా చేయండి చాలు, ఇలా చేయండి చాలు. స్తోత్రం కలుగునుగాక. మీ బరువు, మీ బాధ, మీ దుఃఖం, మీ దిగులు, మీ యాతన, మీ విరక్తి అంతా ఆయన మీద వేయండి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆయన మీద వేసిన తర్వాత ఏం చేయాలి?
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ అంటే ప్రార్థన చేస్తూనే ఉండండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉండండి. సంతోషంగా ఉంటే చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఎంత చక్కటి సీక్వెన్స్, ఇంత చక్కటి ఇన్స్ట్రక్షన్స్. సమస్య ఎలాంటిది వచ్చినా ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఏం చేస్తాడని నమ్మాలి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఎలా నమ్మాలి, నమ్మిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ జుట్టు పిక్కుంటూ కూర్చోకూడదు. అదే నేను అంటున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయనకు అప్పచెప్పిన తర్వాత టెన్షన్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎవ్రీథింగ్ త్రో అవే టు జీసస్. త్రో అవే టు టెన్షన్ అండి, ఫ్రస్ట్రేషన్ అండి, స్ట్రెస్ అండి అంటాం కదా, అన్నీ ఆయన మీద పడేయండి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. నా మీద పడేయండి. బరువు అదే కదా, ప్రయాసపడి భారం మోస్తున్నా. అది పాప భారము. సువార్తలు చెప్పేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు వచనం. ఈ వచనం చూస్తే మీద పడేయండి. మీ చింత ఏదైతే మీకు బరువు అయిపోయిందో, ఏదైతే మీకు మోయలేకపోతున్నారో, ఏదైతే మిమ్మల్ని కురంగదీస్తూ ఉందో, ఏదైతే మీకు చచ్చిపోతే బాగుండును అని అంత దూరం తీసుకుపోతూ ఉందో, అదంతా భారమంతా, దిగులంతా, దుఃఖమంతా కూడా నాకివ్వండి అంటున్నాడు అక్కడ యేసు. కమ్ అంటు మీ, ఐ విల్ గివ్ యూ పీస్. ఎందుకంటే దాన్ని నేను సెటిల్ చేస్తా. స్తోత్రం కలుగునుగాక. ఓపిక. నువ్వు తొందరగా రియాక్ట్ అవ్వకు. అది నీ చేతిలో తీసుకోవద్దు. నువ్వు ఎంత స్థితిలో ఉండాలో, ఎంత హద్దుల్లో ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో, ఏ లెవెల్లో ఉండాలో అంతే. అక్కడి దాకా వెళ్ళి అయిపో. ఆ తర్వాత నేను చూసుకుంటా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు చెప్తారు ఇలాంటి పాఠాలు? చెప్పండి. మర్మాలు, తుమ్మ చెట్టు, మందసం. తుమ్మ చెట్టు ఎందుకు ఇచ్చాడంటే ఆ తుమ్మ చెట్లు ఈ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన సమస్యల్ని చాలా బయటకు తీసుకొస్తాయి. బాగుంటాయి ఆధ్యాత్మిక సత్యాలు. కానీ నా ఇంట్లో పరిస్థితులు నేను ఎదుర్కొనేలాగున నన్ను ధైర్యపరిచే మాట కావాలి, నన్ను బలపరిచే మాట కావాలి. రేపు రాబోతున్న తుఫానుని ఎలాగ ఎదుర్కోవాలో ప్రభు నాకు కొన్ని సంగతులు తెలియజేయాలి. ఈ తుమ్మకర్ర, వైశాలము, ఆ ముళ్ళు, దానికి ఉన్న జిగురు బాగుంటాయి. ఆత్మీయ సత్యాలు వింటాను బాగుంటాయి, చదవటానికి బాగుంటాయి, ఆత్మీయంగా ఓహో నేను అలాగ ఉండాలన్నమాట అన్నట్టుగా బాగుంటాయి. కానీ ప్రస్తుతం నా ఇల్లు వీధిలో పడేలాగా ఉంది, నా జీవితం వీధిలో పడేలాగా ఉంది, ఏమైపోతానో తెలియట్లేదు అన్న పరిస్థితుల్లో దేవుడు ఆ విషయం నీతో మాట్లాడాలి. ఆ ధైర్యం నీకు ఇవ్వాలి, ఆ నమ్మకం నీకు ఇవ్వాలి, ఆ విశ్వాసం నీకు ఆయన కలగజేయాలి. స్తోత్రం కలుగునుగాక. చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ మరొక ఆయన దగ్గర పరిగెత్తండి. హలో, ఇక్కడ ఉన్నారా? చింత యావత్ అని చెప్పారు, మళ్ళీ మరొక ఆయన దగ్గర పరిగెత్తండి. అక్కడ చెప్పండి, మళ్ళీ మరొక ఆయన దగ్గర పరిగెత్తండి. మళ్ళీ అక్కడ చెప్పారా, మరొక ఆయన దగ్గర పరిగెత్తండి. అంటే అందరు దేవుళ్ళు ఉన్నారని కాదు, కానీ ఒక్కసారి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన నీ దేవుడు అయిన తర్వాత, ఆయన నీకు దేవుడై ఉన్నాడని ఆ రుజువు నీకు దొరికిన తర్వాత, ఆయన నిన్ను కొడుకుగా చూస్తున్నాడని ఆ నమ్మకం నీకు కలిగిన తర్వాత, ఆయన చెప్పుకుంటే ఇంక అసలు నాకు వర్రీ ఉండదనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళావు కనుక మళ్ళా బయటకు వచ్చి జుట్టు పీక్కుంటావేంటి, మళ్ళా బయటకు వచ్చి ఏంటి గుండె బాదుకుంటాం, మళ్ళీ బయటకు వచ్చేసి బీపీ పెంచేసుకుంటావేంటి? లోకరీతిగా చెప్తున్నాను నేను. మళ్ళీ బయటకు వచ్చి ఏం టెన్షన్ పడిపోతావు నువ్వు? ఏం చేయాలట? పరిశుద్ధాత్మ అంటున్నాడు ఏం చేయాలి? ఎందుకు వచ్చినాం? బుద్ధి, నీ మనసు. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మనసు, జ్ఞానం, నిబ్బరమైన బుద్ధి. కంగారు పడిపోకు. నిబ్బరమైన మనసు, నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైన ఆలోచనలతో మెలకుగా. అంటే చెప్పాను ఏంటి? చెప్పండి. మెలకుగా అంటే విశ్వాసముతో ఆమేన్ అన్నవాడు కార్యం చేసే సమయం కొరకు ఆశతో ఎదురు చూడండి. ఆయన నమ్మదగిన వాడు, నీకు అన్యాయం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. కీర్తనలో చదువుకుంటాం, యెహోవా అందరికీ ఉపకారి. స్తోత్రం కలుగునుగాక. యెహోవా అందరికీ ఉపకారి అయితే తన కొడుకుల పట్ల, తన కూతుళ్ళ పట్ల ఇంకెంత ఉపకారం చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. అయితే మీరు ఇలాగ ఉన్నప్పుడు మరొకడు ఉంటాడు. అమ్మో ఎంత గొప్ప దేవుడు నాకున్నాడు, ఎంత మంచి దేవుడు నాకున్నాడు, నా బాధలను అర్థం చేసుకునేవాడు ఈ దేవుడు ఉన్నాడు అంటూ నిబ్బరమైన బుద్ధి కలిగి అన్నీ వాడికి ఆయన చెప్పేసిన తర్వాత నువ్వు వచ్చేసి నిబ్బరమైన మనసుతో ఉన్న మరొకడున్నాడు. వాడు కుదురుగా ఉండడు, నిన్ను కుదురుగా ఉండనివ్వడు. ఎవడు వాడు? తర్వాత మాట చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకుగా ఉండండి. కానీ లేదు అక్కడ, నేను పెడుతున్నాను అది. మీ విరోధి అయిన అపవాది అంటే ఎవరు? సాతాను, శత్రువు గర్జించు సింహము వలె
ఎవరిని మింగుదునా అని వెదుగుతూ తిరుగుతాడు. ఎవరు మింగుతాడు? ఇదిగో నిన్ను కూడా, నా సంగతి నీకు తెలియదు, నిన్నేం చేస్తానో చూడు, రేపు ఏం జరుగుతుందో చూడు, వచ్చేవారు ఏం జరుగుతుందో చూడు, ప్రభు ప్రభు అంటున్నావు నువ్వు, పెద్ద చేసేస్తాడు, ఇంత ముఖం చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయావు, ఏమవదు, అయిపోయింది నీ పని, పటాస్, జీరో, యూ విల్ బికమ్ జీరో. ఊళ్ళో నీ పేరు పోతుంది, ఇంట్లో నీ పేరు పోతుంది, ఏమేమో. ఎందుకంటే వాడు వచ్చిన శరీరం మీద గాయం చివరిది. ముందు మనసు మీద దాడి చేస్తాడు, ఆలోచనలతో దాడి చేస్తాడు, తలంపులతో దాడి చేస్తాడు. అక్కడ నన్ను మొత్తం గాలంతా తీసేస్తాడు. యేసు దగ్గరికి వెళ్ళాను, ఎంతో ప్రోత్సాహం వచ్చింది, ఎంతో ధైర్యం వచ్చింది, ఎంతో నెమ్మది వచ్చింది, ఎంతో నిరీక్షణ వచ్చింది, ఎంతో విశ్వాసం వచ్చింది. అదంతా కూడా గాలి అన్నట్టుగా వీడేం చేస్తాడు? చకలాగా పాడేస్తాడు. అయ్యో, నీ మాటలు బాగానే ఉంటాయి వింటే, నీకు పరిస్థితి చూడు, ఇంట్లో పరిస్థితి చూడు, నీ ఒంట్లో పరిస్థితి చూడు, నీ పిల్లల పరిస్థితి చూడు, ఇంకేమైతే కానివ్వండి, మీ విద్య, మీ వ్యాపారం, మీ పాడి పంట పరిస్థితులు చూడమ్మా, నువ్వు పెద్దలాగా ముఖం పెట్టేసుకోక యేసు దగ్గరికి వెళ్ళి ఇంతసేపు వచ్చేసారు అంటూ గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా? ఎవరిని మింగుతాడు? ఎవరి విశ్వాసము మింగుదునా? ఎవరి నమ్మకాన్ని మింగేద్దామా? దేవుని మీద వాళ్ళు పెట్టుకున్న ఎవరి నిరీక్షణ మింగేద్దామా? ఎవరి జ్ఞానాన్ని మింగేయటం అంటే చెప్పండి, దొంగలించడం. వాడు దొంగలించడానికి వస్తాడు, చంపటానికి వస్తాడు, చివరికి నాశనంలోకి తీసుకెళ్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఇంత నేను చెప్తున్న మాటలను బట్టి నేను ఎంత బాగా చెప్తున్నాను మీరు అనుకోవద్దు. ఇంత చక్కగా సీక్వెన్స్ ఎలా పెడుతుండో చూడండి. ముందు ధైర్యం చెప్పాడు, తర్వాత నా దగ్గరికి వచ్చేయండి అన్నాడు, మీ బరువంతా నాకు ఇచ్చేయండి అన్నాడు, తర్వాత కుదురుగా ఉండు అన్నాడు, కుదురుగా ఉండని వాడు ఒకడు ఉంటాడని కూడా మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో ఈ సీక్వెన్స్ ప్రతి విశ్వాసకి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన సమావేశాల్లో, సదస్సులో ఈ విషయాలన్నీ పోసగుచ్చినట్టు పరిశుద్ధాత్మ మనకు చెప్తాడు. ఇవన్నీ మనకు తెలియలేదనుకోండి, వాక్యం వింటానక రోజు వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా అని వేరే తాత్పర్యంతో ఒకవేళ ఎవరైనా అనుకుంటే దే ఆర్ మిస్సింగ్ దిస్ టీచింగ్. మరి వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి ఉప్పెన్లు వస్తాయి. రానివాడంటే ఎవడు ఉండడు. గర్జించు సింహాలు ఎవడు దొరుకుతాడని చూస్తుంటాడు. ఖచ్చితంగా జ్ఞానం లేనివాడిని దొరకబుచ్చుకుంటాడు, మెలకుగా లేనివాడిని దొరకబుచ్చుకుంటాడు, దేవుని సన్నిధిలో నిరీక్షణ లేనివాడిని దొరకబుచ్చుకుంటాడు, దేవుని మీద డౌట్లు పెట్టుకునేవాడిని దొరకబుచ్చుకుంటాడు. అందుకే నేను అంటాను, ప్రభు నమ్ముకున్నాము, చర్చకొస్తున్నాము, వాక్యం వింటున్నాము, వెళుతున్నాము, కానీ ఆయా సమస్యలు, శోధనలు, వ్యసనాలు, బలహీనతలు, పోరాటాలు, భయాలు, ప్రమాదాలు, చివరికి మరణం వచ్చి ఇంటి తలుపులు తట్టేంత తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉండమనండి వాళ్ళని ధైర్యంగా. స్త్రీల కన్నా బేలగా మారిపోతారు వాళ్ళు. పిరిగితనం వచ్చేది, నేను పోతాను. దేవుడు నాకు ఏం చేశాడు? అసలు ఇంటికి యజమాని శిరస్సులాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇంటికి యజమాని ఎలాగ ఉండాలి? పిరికోడుగా ఉండకూడదు, శిరస్సులాగా ఉండాలి. ఒకవేళ భార్య, స్త్రీ బలహీన ఘటనమైనా, తొందరపడినా, నమ్మిన యజమాని భార్యకు నమ్మకం కలగజేయాలి. కుదురుగా ఉండవు, ఏం పర్లేదు, వేసే చూసుకుంటాడు అని అనాల్సిన వ్యక్తి ఆవిడ కన్నా, పిల్లల కన్నా ముందు అలాగైపోతే ఇంక పిల్లలు ఎలాగ ఉంటారు, భార్య ఎలాగ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు, నువ్వు యజమానివి, నువ్వు కుటుంబానికి శిరస్సువి. వాక్యం ఉంది కదా, భార్యకు భర్త శిరస్సు, కుటుంబానికి శిరస్సు ఎవరు? యజమాని, తండ్రి. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్తోత్రం కలుగునుగాక. అంటే మొత్తం అన్నీ కూడా చక్కగా, కుదురుగా, జ్ఞానంతో, బుద్ధితో, దేవుని లేఖనానుసారంగా కుటుంబాన్ని నడిపించాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కుదురుగా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తూ, కుటుంబాన్ని మోకరిల్లి చేసి ప్రార్థన చేస్తూ, ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొని ఆ పరిస్థితి తీసేయమని చెప్పడం తప్పేం కాదు, కానీ ఆ తుఫాను గుండా చొచ్చుకుపోయే దారి చూసుకోవాలి. చాలా కుటుంబాల్లో యజమానులు కుటుంబాన్ని వదిలేసిపోతుంటారు. చాలా అన్యరీతిగా నేను మాట్లాడుతున్నా. సమస్యలు పెరిగిపోతుంటాయి. ఇంకెంత పెరిగిపోతాయంటే, పర్వాలేదు అని పిల్లలు చెప్పినా, పర్వాలేదంటే భార్య ఒకవేళ అన్న పైకి ధైర్యంగా ఏమైపోతాడో భర్త అన్నట్టుగా అన్న అంతే, ఒకసారి గాయమైపోతాడు, మళ్ళీ కనపడాడు ఎక్కడ. అమ్మో, ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే, అతడు క్రైస్తవుడైనా, క్రీస్తులో ఉన్నా, క్రీస్తులో ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం విడదీసి వివరంగా లోతుగా వెళ్ళనందువల్ల
ఈ అపవాది గర్జనకు దొరికిపోతారు. దొరికిపోయి ఏం చేసేస్తారు చెప్పండి? అంతే, దేవుడు నాకేం చేయలేదంటూ దూరం అయిపోతారు. మెలకువగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవడిని మింగుదా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. 9వ వచనం, లోకం అంటే ది వరల్డ్, లోకమందున్న మీ సహోదరుల యందు ఇలాంటి శ్రమలు వచ్చాయి. లోకంలో ఇంకా క్రైస్తవులు ఉన్నారు. నా ఒక్కదానికైనా సమస్య, నేనొక్కడైనా, నాకైనా ఈ బాధ నువ్వు అనుకుంటున్నావా? లేదు లేదు లేదు, లోకంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఈ ఊళ్ళో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఈ ఊళ్ళో చాలా కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు, వాళ్ళకు కూడా దాదాపు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి. స్తోత్రం కలుగునుగాక. నేనొక్కదాన్ని, నాకే ఈ బ్రతుకు, అందరూ బాగానే ఉన్నారు. అది అపవాది వేసే మరొక బలమైన అగ్నిబాణం. క్రీస్తులో ఉన్నావు కానీ నువ్వు ఒక్కడివే, అందరూ బాగున్నారంటారు. ఇలాంటి మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో. అంటే నాకులాగా అందరూ బాధపడుతున్నారని భుజం చదువుకుని సరదా పడిపోవటం కోసం కాదు. వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు చూడు సమస్య, వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు చూడ శ్రమను. స్తోత్రం కలుగునుగాక. కృంగిపోకు, భయపడిపోకు. నేనే ఇలా చూసుకుంటాను అనుకోవద్దు. లోకంలో మీ సహోదరులు క్రైస్తవులు, విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధ గ్రంథం తీస్తే క్రీస్తుని ఎరిగిన తర్వాత సంఘం, ఆ తర్వాత వాళ్ళ శ్రమలు, వాళ్ళ శోధనలు, వాళ్ళ ఇరుకులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ అవమానాలు, ఈవెన్ ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా యెహోవా కొరకు నిలిచిన షద్రక్ మేషక్ అబేద్నెగోలు మీ సహోదరులు, వాళ్ళ విశ్వాసము యెహోవా ధర్మశాస్త్రం కింద. ఇప్పుడు మన విశ్వాసము యేసు ద్వారా దేవుని మీద, యేసు రక్తం క్రింద. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకన్నా మనం శ్రేష్టమైన పొజిషన్లో ఉన్నాం. వాళ్ళకైనా మనం మరింత స్వతంత్రమై ఉన్నాం. వాళ్ళ ధర్మశాస్త్రం ద్వారానే, బలి ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం యేసు నామం చెప్పుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అలాంటి కఠినమైన ధర్మశాస్త్రం కిందే ఆ ముగ్గురు యవనస్తులు రక్షించగల సమర్థుడు మా దేవుడు. రక్షించకపోయినా చావటానికైనా మేము సిద్ధమే, కానీ ఈ పని మాత్రం చేయము అన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నా, లేదా ఈ క్రైస్తవ ఆదిమ సంఘంలో జరిగిన సన్నివేశాలు జ్ఞాపకం చేసుకున్నా, ఇంకా మనకు తెలియదు ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఈ దేశంలో, ఆ దేశంలో క్రైస్తవులకు ఎలాంటి సమస్య, నాకన్నా గొప్ప సమస్యల్లో ఉన్నారు అనుకోండి. నాకన్నా ఇంకా తీవ్రమైన సమస్యలు ఉన్నారు అంటున్నట్టుగా ఈ విధమైన శ్రమలే జరుగుతున్నాయి, నెరవేరుచున్నాయి, అలాగే జరుగుతున్నాయని మీరు తెలుసుకొని ఏం చేయాలి? విశ్వాసమందు స్థిరులై ఉండాలి. విశ్వాసం కలిగి ఉండటం వేరు, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవటం వేరు. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసంలో రావటం వేరు, విశ్వాసంలో వేళ్ళు అనుకోవటం వేరు. విత్తనం వేయగానే కొద్ది రోజుల్లోనే వేరు పెరగటం ప్రారంభమవుతుంది. అప్పుడే బలం వచ్చేసినట్ట చిన్న తుఫాను వస్తే, చిన్న చీడ వస్తే, చిన్న చీమ వస్తే, చిన్న పేడొస్తే ఆ మొక్క ఆయుష్ అంతా. కానీ మొక్క కొంత ఎదిగిన తర్వాత, వేళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత తుఫాను రమ్మనండి, సుడిగాలి రమ్మనండి, ఏం లేదు, వేరు లోపలికి పోయింది, ఏం చేయలేరు. చిన్న మొక్కలు లాగాలంటే చిన్న పిల్లోడు లాగేస్తాడు, కానీ సంవత్సరం తర్వాత మొక్కలు లాగాలంటే ఎవడు తీలేడు, ఎందుకంటే వేళ్ళు లోతుగా పాతుకుపోయాయి. అలాగున మనం యేసయ్యలో విశ్వాసాన్ని స్థిరపరిచేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య లోతులకు వెళ్ళిపోవాలి, వాక్యం లోతులకు వెళ్ళిపోవాలి, యేసును అంతగా నమ్మేసుకోవాలి, యేసు మీద అంతగా మనం ఆనుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకే చెప్తున్నారు, యావత్తు ఆయన మీద వేయండి అన్న తర్వాత ఎంత డ్రిల్ చెప్పారో చూడండి. ఆయన మీద వేసేసిన తర్వాత మీరు ఏం చేయాలి? పడుకోవటం కాదు, ఏం చేయాలి? ఇదిగో ఇలా హెచ్చరిక చేస్తున్నాడు, ఇలా అపవాది వస్తాడు, ఇలా చేస్తాడు, మిమ్మల్ని మళ్ళీ కదిలించేస్తాడు, విశ్వాసం పోయేలా చేస్తాడు. మీరు ఏ ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టారో తప్పక నాకు దేవుడు చేస్తాడని ఎంత ధైర్యంతో నిలదాకున్నారో, ఈరోజు ఎవరో ఏదో అన్నారు, నీకు ఏదో ఆలోచనలు వచ్చినాయి, ఈరోజు ఏదో సమస్య తీవ్రమైపోయింది ఇంట్లో, వెంటనే దేవుడు చేయడని అనుకోవద్దు. ఏం చేయాలట? విశ్వాసమందు స్థిరంగా ఉండి ఏం చేయాలి? స్థిరంగా ఉండి ఏం చేయాలి? దేవుని ఎదిరించాలా, దెయ్యాన్ని ఎదిరించాలా? ధైర్యపరిచే దేవునికి లోబడాలా, పిరికి మందు పోసే దెయ్యానికి భయపడాలా? ఏం చేయాలట? ఎదిరించండి. స్తోత్రం కలుగునుగాక. ఎదిరించండి. దేవుడు ఎదిరిస్తాడని ఉంది వాక్యంలో. నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఆయనే, యుద్ధం యెహోవాది. ఎన్ని వచనాలు ఉంటాయో, కానీ ఆ సీక్వెన్స్ చూడండి. విశ్వాసములో స్థిరంగా ఉంటేనే మీరు ఎదిరించగలరు. స్థిరంగా ఉన్న తర్వాత ఎలా ఎదిరించాలి? కత్తితో ఎదిరించాలా? ఖడ్గంతో ఎదిరించాలా?
కట్టెతో ఎదిరించాలా? ఎలా ఎదిరించాలి? ఆత్మ సంబంధమైన పోరాటం కదా. అందుకే ఇందాకన్నాను పోరాటం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఉపవాస ప్రార్థనలో. ఆత్మ సంబంధమైన పోరాటం. అపవాది కూడా ఆత్మస్వరూపమే, దేవుడు కూడా ఆత్మస్వరూపమే. ఇది మంచి, ఇది చెడు, ఇది జీవం, ఇది మరణం. స్తోత్రం కలుగునుగాక. ఇది వెలుగు, ఇది చీకటి. ఇదేమో ధైర్యం చెప్తారు, ఇక్కడేమో పిరికితనం పెట్టేస్తాడు. అక్కడేమో మేలులు చేస్తాడు, ఇక్కడ కీడులు చేస్తాడు. అక్కడేమో అన్ని సమకూర్చి పెడతాడు, ఇక్కడ సమకూర్చబడినవి దోచేసుకుంటాడు. కనుక వాడిని ఏం చేయాలి? ఎదిరించాలి. మరి నువ్వేం చేస్తావయ్యా? ఎదిరించడం చేత కాదు. విశ్వాసంతో ఎప్పుడైతే స్థిరంగా ఉన్నామో, విశ్వాసం మీద స్థిరంగా ఉన్నామంటే దాని అర్థమేంటి చెప్పండి? వాక్యంలో స్థిరంగా ఉండండి. ఇంకా చెప్పాలంటే వాక్యంలో ఉన్న సత్యంలో మీరు స్థిరంగా ఉండండి. వాక్యంలో స్థిరంగా ఉండాలంటే వాక్యాన్ని మనం శ్రద్ధగా మనసు పెట్టి వినాలి. ఆ మాట మన అంతరాత్మలోకి వెళ్ళిపోవాలి. అవునన్న వారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాలక్షేపం కోసం కాదమ్మా, దేవుడు దీవిస్తాడేమో, ఓకే, ఆ దీవెన ఉంటే చాలు అనుకుంటే మీ ఇష్టం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడంటే నిన్ను ఎంత బలపరుస్తాడో, ఎంత ధైర్యపరుస్తాడు. నిన్నటిదాకా పిరికోడుగా ఉన్నాడు, ఈరోజు ఏంటి రోషంగా ఇంత పహిల్వాన్గా మారిపోయాడు. నిన్నటిదాకా పిరికిదానిగా ఉండేది, ఈరోజు ఏంటి అందరికీ ధైర్యం చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? హార్లిక్స్ కాదు, మరొకటి కాదు, కాలికి తాయెత్తు కాదు, చెయ్యికి తాయెత్తు కాదు. నోవే. వాక్యం లోపలికి వెళ్ళింది, వాక్యం సత్యం లోపలికి వెళ్ళింది. దాని మీద నేను బాగా నమ్మకం పెట్టుకున్నాను, అది నన్ను బలపరిచింది. శరీరం బలంగా ఉన్నా మనసు దౌర్బల్యంగా ఉందనుకోండి, పిరికోడే. అక్కడక్కడ చూస్తుంటాం కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు. కండలు తిరిగి పెద్ద లిఫ్ట్లు ఇస్తుంటారు కదా, గోల్డ్ మెడల్ ఇంత లిఫ్ట్ చేశాడు, ఇంత ధైర్యవంతుడు ఎవరు లేరు, ఇంత బలవంతుడు. ఇండియన్ ఛాంపియన్, ఏషియన్ ఛాంపియన్. వాడికి బల్లిని చూస్తే భయం అనుకోండి. ఉంటాయి భయాలు, ఉంటాయి లేదా పిల్లలకి? ఏమండి భయాలు ఉంటాయి లేదా మనుషులకి? కొంతమందికి సాలిపరుగు చూస్తే భయం, కొంతమందికి బల్లిని చూస్తే భయం. మా పెద్ద కోడలు బల్లిని చూస్తే భయం, కెవ్వమంటదంతే. మేము వెంటనే ఎక్కడెక్కడ వదిలేసి పరిగెత్తుకెళ్ళా, ఏదో అయిపోయిందని. భరత్ కూడా పరిగెడతాడు, మళ్ళీ చిరునవ్వుతో వచ్చేస్తే అబ్బే బల్లి వచ్చింది. ఆవిడకే కాదు, చాలామందికి. కొంతమందికి బొద్దింకను చూస్తే భయం. అంటే ఊరికే అలవాటు చొప్పున నేను చెప్తున్నాను, మనకు ఎదురుగా ఉండేవి. విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటే ఈ భయాలన్నీ పోతాయి. ఇవన్నీ పక్క పెట్టండి. నేను చెప్పిన ఉదాహరణలు ఎలాగ ఎదిరించాలి? విశ్వాసంలో నన్ను ఎవరు స్థిరపరిచారు? ఏది నన్ను స్థిరపరిచింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరము ధరించి కృపా సత్య సంపన్నునిగా నా మధ్య నాలో నివసించడానికి వచ్చేసాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. అంటే విశ్వాసమందు నేను స్థిరంగా ఉండమంటున్నాడు. విశ్వాసమందు స్థిరంగా ఉండాలంటే నేను విన్న బోధలో నేను నా జీవితాన్ని కట్టుకోవాలి. నేను వాక్యం విన్నప్పుడు ఆ వాక్యంలో సత్యం నాకు పరిశుద్ధాత్ముడు ఇదే సత్యం అని చెప్పినప్పుడు మళ్ళా బోధల కోసం నేను చూడాల్సిన పని లేదు. ఆ వాక్యములో, ఆ బోధలో, ఆ సత్యములో నేను స్థిరంగా ఉండాలి. అందులో నేను నా జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు నేను అపవాదిని ఎదిరించగలను. ఎలా ఎదిరిస్తాను? ఎప్పుడైతే వాక్యంలో నేను పునాది వేసుకొని వాక్యంతో పాటు నా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ పైకి వస్తానో, ఎదురుగా అపవాది వస్తే నేను ఉపయోగించేది నా విశ్వాసం. విశ్వాసం అంటే బ్రాకెట్లో వినుట వల్ల విశ్వాసం, బ్రాకెట్లో వాక్యం వినుట వల్ల విశ్వాసం. అపవాదిని ఎలాగ ఎదిరిస్తాను? వాక్యంతో ఎదిరిస్తా, దేవుని వాగ్దానంతో ఎదిరిస్తా, దేవుడు మాట్లాడిన మాటతో ఎదిరిస్తా. అపవాది శోధించడానికి యేసు ప్రభు అరణ్యంలో ఉండగా వచ్చాడు. 3 శోధనల గురించి మనం చదువుకున్నాం. 3 శోధనలు కూడా తన సొంత కథలు ఏం చెప్పలేదు యేసు ప్రభు. నేను ఎవరినో తెలుసా, ఎందుకు వచ్చానో తెలుసా, మా అమ్మ ఎవరో తెలుసా, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, ఇవేం చెప్పలా. వాక్యం టక్కని తీసాడంతే. వాక్యంలో ఇలాగుంది, మళ్ళీ వచ్చాడు, ఇలాగ అన్నాడు. వాక్యంలో ఇలాగుంది, మళ్ళీ వచ్చాడు, మరొక మధ్య ఇదిగో వాక్యంలో ఇలాగుంది. అది వ్యాధ, బాధ, సమస్య ఏదైనా అపవాది నీళ్ళు భయం పెంచడానికి వస్తాడు, యేసయ్య భయం తీసేయడానికి వస్తాడు. దేవుని మనకి స్తోత్రం. భయం పెట్టేవాడు అపవాది, భయపడొద్దని చెప్పేవాడు యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శోధనలు ఎన్ని వచ్చినా, అపనిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని
అపనిందలెన్నో ఎదురైనా యేసయ్య తోడుండగా భయమేమి లేదునని. మనకు నీకు నాకు యేసయ్య తోడుండగా భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువరు. భయపడకు భయపడకు, కల్వారి కొండ పైన గాయపడిన యేసుని చూడు. నీకోసమే గాయాలు కల్వారి కొండ పైన గాయపడిన యేసుని చూడు. చేయి చాపి పిల్ల చూచుండే ఆమేన్ 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 కన్నీటితో చేయి చాపి పిల్ల చూచుండే కన్నీటి. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువరు. భయపడకు భయపడకు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్పలేదు, పిరుకోళ్ళ ముందు చెప్పాలి హల్లెలూయా. పిరుకోళ్ళందరూ గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను పిరికిదాన్ని కాదని మాట్లాడటలేదేమో. దేవునికి స్తోత్రం. ఎంత ఆదరిస్తున్నాడు దేవుడు కదా, ఎంత ధైర్యపరుస్తున్నాడు దేవుడు, ఎంతగా మన అంతరాత్మలోని విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు, మన పునాదిని స్థిరపరిచేస్తున్నాడు. ఇలాంటి నియామక కాల కూడికలలో దేవుడు చేసే పని అదే. ఆయన మనల్ని పడగొట్టాడు, పడిపోతే తిరిగి కడతాడు, పునాదిని బలపరిచేస్తాడు. పునాదిని బలపరచకుండా పడిన పై గోడలు కట్టాడు అనుకోండి, మళ్ళీ ఏదో తుఫాను వస్తే మళ్ళీ పడిపోతుంది. కనుకని మళ్ళీ పునాది దగ్గర నుంచే మాట్లాడుకుంటూ వస్తాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి తుఫాను అయినా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 10వ వచనం. తన అనగా దేవుడు అనగా యేసు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన. క్రీస్తునందంటే క్రీస్తు ద్వారా, క్రీస్తును బట్టి, క్రీస్తు మీ కొరకు చేసిన ఆ త్యాగాన్ని బట్టి, మీ పాపముల నిమిత్తం ఆయన క్రయధనముగా కల్వరి శిలువ మీద చిందించిన ఆ రక్త ప్రోక్షణ బలియాగాను బట్టి, ఆ క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు కనుక ఆ క్రీస్తునందు ఉన్న విశ్వాసంతో ఉన్న మిమ్మల్ని పిలిచిన. ఎక్కడ పిలిచాడు? మహిమకు పిలిచాడు. ఆ మహిమ ఎంతకాలం ఉంటుంది? నిత్య మహిమలోనికి నేను పిలిచాడు. స్తోత్రం కలుగునుగాక. తన నిత్య మహిమనకు క్రీస్తునందు నిన్ను నన్ను మనలను మిమ్మును పిలిచిన ఆ సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడేలాగున ఉండొచ్చు, శ్రమను అనుమతించవచ్చు కొంచెం కాలం. కానీ టార్గెట్ ఏంటి? మర్చిపోకండి, విశ్వాసం. ఏ టార్గెట్? నిత్య మహిమలోనికి క్రీస్తు ద్వారా నేను ప్రవేశించి ఆయనతో పాటు నివసించుటకు ఆయన నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అనే మాటను పక్కన పెట్టుకుని ఈ కొద్ది కాలపు శ్రమ విషయంలో ఇలా అనండి అంతే. ఇదెంత నాకు స్తోత్రం కలుగునుగాక. నాకు దొరికేది నిత్య మహిమ, నాకు దొరికేది దేవుని సన్నిధి, నాకు దొరికేది దేవుని స్నేహం, నాకు దొరికేది దేవుని పవిత్రత, నిత్యానందం. ఈ శ్రమతో ఇంకేమీ లేదు, బ్రతుకంత అయిపోయింది అన్నట్టుగా, జీరో అన్నట్టుగా నేను ఎందుకు ఉండాలి? ఇదెంత తాత్కాలికమైన శ్రమ, కొంచెం కాలం శ్రమ. ఆ కొంచెం అనే దానికి ఒక పూట కావచ్చు, ఒక గంట కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. వాక్యం చెప్తుంది కొంచెము కాలము మీరు శ్రమ పడిన. ఈ కొంచెం కాలానికి మరొక ఆన్సర్ నేను ఇస్తాను. కొంచెం కాలం అంటే ఏమన్నా చెప్తారా అంటే, ముందు వచ్చిన మర్చిపోలేదు కదా, తగిన కాలం అక్కడ ఉంది పక్కన, తగిన సమయం. కొంచెం కాలం అంటే కొంచెం కాలం, సరైన సమయానికి వచ్చి యేసుని చేపట్టుకుని పైకి లేపేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, ఆ తర్వాత శ్రమకు ముందు కాదు, శ్రమలో కాదు, శ్రమ పడిన పిమ్మట
ఒకవేళ శ్రమ ముగియొచ్చు, ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు అన్నట్టుగా ఉన్న ఆ శ్రమకు ముగింపు పలకటానికి ఆయన ఎంటర్ అవుతాడు నీ సమస్యలోకి. స్తోత్రం. మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిఖాయేలుకు చెప్పడు పని, గాబ్రియేలుకు పురమాయించడ పని, కెరూబులారా వెళ్ళండి నా పిల్లలు శ్రమలో ఉన్నారు అన్నడట. తానే స్వయంగా మిమ్మును శ్రమ పడుతున్న నిన్ను సంపూర్ణులుగా చేసి సంతోషంతో నింపి స్థిరపరిచి బలపరుస్తాడు. ఎందుకంటే అపవాది దాడి చేసినప్పుడు ఎంతగా మనం ఖడ్గంతో ఎదిరించినా కాస్త పునాదులు కూడా కదిలిపోతుంటాయి. చాలా సందర్భాల్లో నిరీక్షణ కూడా కోల్పోయేటటువంటి ఆలోచనలు మన మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి ఈరోజు ఇంత పిచ్చిదానిలాగా పిచ్చోళ్ళగా యేసుని ఇంత నమ్ముకుని మళ్ళీ యేసు గురించి ఎలా ఆలోచన చేస్తానేంటి అంటూ కొంచెం ఫ్రాగిల్గా మారిపోతాం, సున్నితంగా మారిపోతాం, మనం అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం బైబిల్ చేతులు పెట్టుకుని కూడా. అలాంటి సమయంలో ఆయన ఏం చేస్తారట, వచ్చి ఆ శ్రమలు ఇక నిన్ను బలహీనపరుస్తున్నాయని తెలుసుకుని, ఇక నీకు ధైర్యం లేదని తెలుసుకుని, ఇక నీకు శక్తి సరిపోదని తెలుసుకుని, ఇక నీవుగా బలం పొందలేమని తెలుసుకుని ఆ శ్రమలోనికి ఆయన ఎంటర్ అయ్యి మరలా నిన్ను బలపరుస్తాడు, మరలా నిన్ను స్థిరపరుస్తాడు, మరలా నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఎంతమంది గుండెల్లోకి, ఎంతమంది అంతరాత్మలోకి, ఎంతమంది హృదయంలోకి ఈ మాటలన్నీ రొట్టెలుగా మీరు స్వీకరిస్తున్నారు. నేను యేసు నామమున నమ్ముతున్నాను, రాబో దినాల్లో మీరు యోధులైపోతారు. విశ్వాసం రాబో దినాలు అనేక మంది పిరుకోళ్ళకు ధైర్యం చెప్తారు. మీరు స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ద గాడ్స్ టార్గెట్. స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి, 1 పూర్ణులుగా చేయటం, 2 స్థిరపరచటం, 3 బలపరచటం. ఇవన్నీ ఎవరు చేస్తారు? గాబ్రియేలు స్థిరపరిస్తే, మిఖాయేలు అదేదో చేస్తే, ఇంకొక ఆయన వచ్చి అన్నీ ఆయనే చేస్తారట. ఎందుకంటే నువ్వు ఆయనకు అంతా నువ్వే, అంతా ఆయనకు నువ్వు కాకపోతే నీ మీద అంత ప్రేమ ఎందుకు పెట్టుకుంటాడు? అంతా నువ్వే అని అనుకోకపోతే తన ప్రాణం నీ కోసం ఎందుకు పెడతాడు? స్తోత్రం కలుగునుగాక. ఆ కాంటెక్స్ట్లోకి మనకు వద్దాం. అంతా ఆయనే చేస్తారట, ఎవరికి పని పురమాయించారట. నేనే చూసుకుంటాను నా బిడ్డ సంగతి, నేనే చూసుకుంటా, నేనే బలపరుచుకుంటా, నేనే స్థిరపరచుకుంటా. ఆయన అలాగని నీ సమస్యలకు ప్రవేశిస్తే నీ సమస్య తీరకుండా ఉంటుందా? ఎలా తీరాలో, ఎంత ఘనతతో తీర్చాలో, ఎలాగ నీ అవమానాన్ని సన్మానంలో తీసుకెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ప్రస్తుత పరిస్థితి నువ్వు నిప్పుల్లో పడినట్టే ఉండొచ్చు, నిజానికి నువ్వు నిప్పుల్లో పడొచ్చు కూడా. షద్రక్, మేషక్, అబేద్నెగోలకు తోడయ్యున్న దేవుడు యేసు ద్వారా నీకు మరింత తోడుగా ఉండి ఆ నిప్పుల్లోంచి బయటకు తీసుకొస్తాడు, ఆ నిందల్లోంచి బయటకు తీసుకొస్తాడు, తిరస్కారం బయటకు తీసుకొస్తాడు, అవమానం బయటకు తీసుకొస్తాడు. మరి నేనేం చేయాలి? కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. కాస్త వెనక అధ్యాయంలోకి వెళ్ళి మరి నేనేం చేయాలి? 12వ వచనం కాదు 13వ వచనం, 3వ అధ్యాయం చూడండి. అధ్యాయం కొంచెం వెనక్కి వెళ్ళిన సీక్వెన్స్ అలా నేను తెచ్చుకుంటున్నా. 13వ వచనం నుంచి చూద్దాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవారు ఎవరు? మీరు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు? మీరు చెడ్డ విషయంలో ఏం ఆసక్తి కలిగి లేరు కదా. మీరు నమ్మిది మంచి, మీ విశ్వాసం మంచి, మీ దేవుడు మంచి, ఆయన వాగ్దానాలు మంచి, ఆయన దీవెనలు మంచి, ఆయన ప్రణాళికలు మంచి. కనుక మంచి విషయంలో మీరు ఆసక్తి, కోరిక, ఆత్రత మీరు కలిగి ఉన్నారు. ఇక్కడ చూడండి, మీకు హాని చేసేవాడెవడు? నువ్వు మంచిని హత్తుకుంటే మీకు హాని చేసేవాడెవరు? హాని చేసినట్టుగా పరిస్థితులు ఉన్నా ఆ హానిని, అవమానాన్ని ఆయన కనురెప్పపాట్లో ప్రక్క దిప్పేస్తాడంతే. స్తోత్రం కలుగునుగాక. మీరొకవేళ నీతి నిమిత్తం, యథార్థత నిమిత్తం, నేను అబద్ధం ఆడను, నేను నీతిగా ఉంటాను, నేను వెలుగులో ఉంటాను, నాకు సత్యం కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నాకు దేవుడు కావాలి, ఆయన సహవాసం కావాలి. నీతి అంటే ఎవరు చెప్పండి? దేవుడే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం.
కృపా సత్య సంపూర్ణుడు. నీతి అంటే దేవుని నీతి అంటే మరొకటి కాదు. నీతి అంటేనే దేవుడు, సత్యం అంటేనే దేవుడు, వెలుగు అంటేనే దేవుడు, పరిశుద్ధత అంటేనే దేవుడు, ప్రేమ అంటేనే దేవుడు అనుకోవాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు నీతై ఉన్నాడు. దేవుని నిమిత్తం, యథార్థత నిమిత్తం, రక్షణ నిమిత్తం, విశ్వాసం నిమిత్తం మీరొకవేళ శ్రమలు పడుతున్నట్లయితే, స్తోత్రం కలుగునుగాక, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు అదృష్టవంతులు, మీరు ధన్యులే. వారి బెదిరింపులకు, వారి హెచ్చరికలకు, వారి మాటలకు మీరు భయపడకండి, కలవరపడకండి. ఈ ఇందాక చెప్పిన మాటలకు వెనక్కి తీసుకొచ్చాను. కావాలంటే ఇది ముందు చదువుకోండి, తర్వాత నేను చెప్పిన మాటలు చదువుకోండి. 3 తర్వాత 4 చదవాలి కదండి, 4 తర్వాత 5వ అధ్యాయం చదవాలి కాబట్టి ఓకే, ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ అర్థం చేశాను, నేను సీక్వెన్స్లో పెడుతున్నా. వెనక్కి ముందుకు పరిశుద్ధాత్ముడు రాయించాడు. నేను ఊరికే అవసరాన్ని బట్టి మీకు అర్థమయ్యేలాగున అలా పొదుగుతున్నాను, ముత్యాలాగా మాటలు, అంతే. స్తోత్రం కలుగునుగాక. మీరు సత్యం విషయంలో, రక్షణ విషయంలో, దేవుని విషయంలో, ప్రేమ విషయంలో, పవిత్రత విషయంలో, వెలుగు విషయంలో, నిత్యజీవం విషయంలో ఆసక్తి గలవారైతే మీకు ఎవరు హాని చేయలేరు. ఎవడుంటాడు చెప్పండి? ఒకవేళ నీతి నిమిత్తం, ప్రభు నిమిత్తం, దేవుని నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తం, సత్యం నిమిత్తం, రక్షణ నిమిత్తం ఒకవేళ శ్రమ పడాల్సి వచ్చినా, శ్రమ పడినా మీరు ధన్యులే అని అక్కడ పేతురు చెప్తున్నాడు. పేతురయ్య, నువ్వు చాలా చెప్తావు, నువ్వు యేసు ప్రభుతో తిన్నావు, తిరిగావు, పడుకున్నావు, చాలా అద్భుత కార్యాలు చేయించాడు, నువ్వు చాలా గొప్ప ప్రసంగాలు చేస్తావు, నాకెలా కుదురుతుంది అని కాదు. అక్కడ పరిశుద్ధాత్ముడు పేతురుతో రాయించాడంటే ఆ మాట యొక్క తాత్పర్యం మీరేమనుకోవాలి? ధన్యులే అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడంటే నేనేమనుకోవాలి? అవును, నేను ధన్యుడను అనుకోవాలి. మన కన్ఫెషన్ చాలా పవర్ఫుల్. స్తోత్రం కలుగునుగాక. బలహీనుడు నేను బలవంతుడనని అనుకోవాలట. ఏమీ లేనివాడు నేను అన్నీ కలిగి ఉన్నానని అనుకోవాలట. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య చెప్పే ఆ సూత్రాలు చాలా వెర్రితనంగా ఉంటాయి. నేను బలహీనున్నట, నేను బలవంతుడని అనుకోవాలట. నేను ఏకాకిగా ఉన్నానట, నాకు దేవుడు ఉన్నాడని అనుకోవాలట. నేను అనారోగ్యంతో ఉన్నానట, నాకేంటి బాగున్నానని అనుకోవాలట. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. వారి బెదిరింపులకు భయపడకండి, కలవరపడకండి. మరి ఏం చేయాలి? మళ్ళీ సీక్వెన్స్ వచ్చేస్తూ ఉంది. మరి ఏం చేయాలి? నిర్మలమైన మనస్సాక్షి కలిగి. 8వ వచనం 5వ అధ్యాయం చూసుకున్నాం. నిబ్బరమైన బుద్ధి కలిగి. ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగి. స్తోత్రం కలుగునుగాక. నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనస్సుని సాక్ష్యంగా పెట్టుకోండి. వెళ్ళి పోగేసుకున్నా ఒకసారి వాళ్ళు నీ పక్షంగా మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. నీ మనస్సే నీకు సాక్షి. నీ మనస్సే నీ పక్కన సపోర్ట్ ఇచ్చేది. నీ మనస్సే నిన్ను ధైర్యంగా ఉంచుతుంది. అందుకే నిబ్బరమైన బుద్ధి అంటాడు. మనస్సాక్షి కలిగిన వారే. నిబ్బరమైన బుద్ధి కలిగితే నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది. ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగి మీలో ఉన్న నిరీక్షణ, ఎవరు? యేసు యందే నా నిరీక్షణ, ఆయన వాగ్దానాల యందే నా నిరీక్షణ. నిరీక్షణ అంటే చూడటం, ఎదురు చూడటం. ఇంకా నాకు రాలేదు. నిరీక్షణ అంటే వస్తుంది, అది నాది, అదనమాట నిరీక్షణ అంటే. పొందిన తర్వాత నిరీక్షణ. అసలు గెస్ట్ వస్తున్నాడంటే వాకిట్లోకి వెళ్ళి చూడటం, ఎక్కడున్నారు, ఎంత దూరంలో ఉన్నారు, నిరీక్షణ. ఇంట్లోకి వచ్చాక నిరీక్షణే ఉందండి. ఇంట్లోకి వచ్చి నాతో పాటు భోజనం చేస్తూ ఉంటే గెస్ట్ వస్తాడు, వాకిట్లోకి వెళ్ళే ప్రయత్నం ఏముంది? నిరీక్షణ అంటే జరగబోయేది, రాబోయే ఆశీర్వాదం, రాబోయే దేవుని కృప, దేవుడు చేయబోయే కార్యం, దేవుడు ఇవ్వబోయే విడుదల, దేవుడు ఇవ్వబోయే అద్భుతమైనటువంటి బలం. స్తోత్రం కలుగునుగాక. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను. ఈ నిరీక్షణ, మీలో నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఎక్కడ దొరుకుతుంది మనకి? విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఎవరి దగ్గర దొరుకుతుంది? దినకర్ గారి దగ్గరికి వెళ్దామా, ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్దామా, పాల్ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి వెళ్తే విశ్వాసం దొరుకుతుంది? వాక్యం వినుట వలన విశ్వాసం. అలాగే విశ్వాసం వాక్యం ద్వారా వస్తుంది. నిరీక్షణ కూడా ఈ విశ్వాసపు స్థాయిని బట్టి నిరీక్షణ స్థాయి ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం ఏ లెవెల్లో ఉంటే అంత లెవెల్లో నిరీక్షణ ఉంటుంది. పక్కోళ్ళు వచ్చి ఇంకా రాడులే, వాగ్దానం చేసేవాళ్ళే, ఇంకెంతకాలం వాకిట్లో కూర్చుంటావు అని అనొచ్చు.
కానీ నీలో ఉన్న విశ్వాసము షోలమ్మతిలాగా మాట్లాడుతుంది. నా ప్రియుడు నా కోసం వస్తాడు, ఖచ్చితంగా నా కోసం వస్తాడు. సంఘమా, నీ ప్రియుడు నీ వరుడు యేసు త్వరగా మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. నిరీక్షణ కలిగి ఉందాం. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి. మీలో ఉన్న నిరీక్షణ అంటే మళ్ళీ చెప్పానుగా, నీతి అంటే యేసు, ప్రేమ అంటే యేసు, వెలుగు అంటే యేసు, సత్యం అంటే యేసు, జీవం అంటే యేసు. మళ్ళీ నిరీక్షణ అంటే ఏంటి? ఎవరు చెప్పండి? ఏసినందే నా నిరీక్షణ, ఏసే నాకు నిరీక్షణ, ఏసయ్య మాటే నాకు నిరీక్షణ. స్తోత్రం కలుగును కాక. మీలో ఉన్న నాలో ఈ నిరీక్షణ ఉంది, నాలో యేసు గురించి నిరీక్షణ ఉంది, నాలో నిరీక్షణ ఉంచేలాగా నాకు సహాయం చేసే యేసు ఉన్నాడు. నీవు కలిగి ఉన్న నిరీక్షణ, మనస్సాక్షి, నీ విశ్వాసాన్ని గూర్చి, నీ నమ్మకాన్ని గూర్చి, నీ సమర్పణను గూర్చి, నీ డెడికేషన్ గూర్చి, ఆయన్ను ప్రేమించే విధానాన్ని గూర్చి, ఆయన కొరకు నువ్వు పట్టుదలగా నిలబడే విధానాన్ని గూర్చి ఎవరైనా మిమ్మల్ని కారణం అడగవచ్చు. ఎందుకు నువ్వు ఇలాగ ఉంటావు? ఎవరైనా హేతు అడగొచ్చు, కారణం అడగొచ్చు. అప్పుడు అడిగే ప్రతివానికిని ఎలా సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాలట. నిబ్బరమైన బుద్ధి కలిగి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, విశ్వాసమందు స్థిరత్వంతో, దేవుని చేతి కింద నేను ఉన్నానని ఎరిగి, నాకు సహాయం చేసేవాడు ఆయనే అనే విశ్వాసం కలిగి ఏం చేయాలి? అడిగే ప్రతివానికి, ప్రశ్నించే ప్రతివానికి హేతు అడిగే. కారణం ఏంటి? నువ్వు ఎలా ఉంటాను గల కారణం ఏంటి? అలా ఉంటాను గల కారణం ఏంటి? ఎలా మాట్లాడటానికి కారణం ఏంటి? అసలేంటి నీ సంగతి అని ఎవరైనా అడిగితే ఏమంట? అడిగే ప్రతివానికి కూడా సాత్వికంతో, భయముతో సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. నా పక్షంగా దేవుడు ఆయనే మాట్లాడతాడని మౌనం. దేవుడు మాట్లాడే తీరు వేరేగా ఉంటుంది. ముందు నువ్వు మాట్లాడాలి. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కొద్ది మాటలు నువ్వు మాట్లాడగలిగితే మాట్లాడాలి. ఆ తర్వాత దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడిగే ప్రతివానికి సాత్వికంతో, అంటే దీనత్వంతో, సాధు స్వభావంతో సమాధానం చెప్పండి. నువ్వెంతంటే అక్కడ సిస్టమ్ మారిపోతుంది. ఎందుకంటే ఉప్పు నిప్పు ఉందనుకోండి, నీళ్లు పోస్తే ఆరిపోతుంది. అందులో ఉప్పేస్తే చిటపటమంటుంది, ఇంకో పొల్లేస్తే ఇంకా పెరుగుతుంది, ఇంకో నూనె పోస్తే ఇంకా పెరుగుతుంది, పెట్రోల్ పోస్తే ఇంకా పెరుగుతుంది. దేవుడు ఎంత స్ట్రాటజీ ఇస్తున్నాడో చూడండి. దేవుడు ఎంత అనుభవం, ఎలాంటి ప్రవర్తన, ఎలాగ మనం స్పందించాలో దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎలాగట? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు, కారణము ప్రశ్నించే ప్రతివానికి సాత్వికత్వంతో సమాధానం ఇవ్వండి. సాత్వికత్వం ఎవరు? దేవుడు. యేసు నాలోకి వచ్చాక నాకేం నేర్పిస్తాడు? ఆయన సాత్వికత్వం నేర్పిస్తాడు. నువ్వెంత ఆ మాటలు మన చేత అనిపించడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. దేవుడే చూసుకుంటాడు. సాత్వికత్వంతో సమాధానం ఇవ్వటమే మన పని. పగుండకూడదు, ద్వేషం ఉండకూడదు, అలాంటి మనసేం రాకూడదు మనలోనికి. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడిగా ఉండట గొప్ప భాగ్యమని తలంచక దాసుని స్వరూపం ధరించుకుని సాత్వికుడైపోయాడు. ఎంత సాత్వికుడంటే ఎన్ని రాళ్ళు వేశారో, ఎన్ని ఉమ్ములు వేశారు, ఎంతమంది గడ్డం పీకారు, ఎంతమంది ఎన్ని రకాల చెడ్డ మాటలు మాట్లాడారో, ఎన్ని కొరడా దెబ్బలో. వాక్యంలో ఉంది, పేతురు రాసిన పత్రిక, ఈవెన్ సువార్తల చివరిలో, ఆయన బదులు ఇవ్వలేదమ్మా. అడిగి ఏంటి చెప్పు, మాట్లాడమని పిలాతు అడిగినా, మరొకటి అడిగినా చెప్పగా అవును నువ్వు అన్నట్టే, అంతే. అవును నువ్వు అన్నట్టే. ఎవరైనా అడగండి చెప్తారు. ఇంతే షార్ట్. సాత్వికత్వంతో. నిజానికి నువ్వెంత అని యేసు అంటే, పిలాతు ఎక్కడుంటాడు, ఆ శాస్త్రులు ఎక్కడుంటారు, ఆ పరిసయ్యులు ఎక్కడుంటారు, ఈ కొడాలతో కొట్టే వాళ్ళ చేతులు ఏమైపోతాయి, ఈ రాళ్ళు వేసే వాళ్ళ చేతులు ఏమైపోతాయి, వాళ్ళందరూ అమాంతం అక్కడ చచ్చిపోతారు. ఏమనుకుంటున్నారు నా గురించి అంటే? ఈరోజు ప్రభు చెప్తారు, పరిస్థితి మన హృదయాన్ని అంతగా కఠినమయ్యేలాగున, అదేంటి పెట్రోల్ పోసేలాగున ఉంటాయి మాటలు. ఇక మనం తట్టుకుని ఒక్కసారే బగ్గుమంటాం. అయినా ప్రభు అంటున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉండండి, సమాధానం సాత్వికత్వంతో చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి? అడిగే ప్రతివానికి.
అడగనివ్వండి. అడగకుండానే బొట్టు పెట్టినట్టుగా ఇంటింటికి వెళ్ళి తలుపులు తట్టి నా సాత్వికత్వాన్ని సమాధానం చెప్తాను అడగండి అని అలా ఎదురు కాదండి. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, అలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు చెప్పు, ఈ సంగతి ఏంటో చెప్పు, ఏంటి చెప్పు అని అడుగుతారు కదా. అడిగిన ప్రతి వారికి కూడా ఎలా చెప్పాలి? నీకు నేను చెప్పేది ఏంటి కాదట, నీకు తెలిసింది సాత్వికత్వంతో నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ, ఏసునందు ప్రేమ, ఏసునందు రక్షణ, ఏసునందు పాప విమోచన, ఏసునందు ఉన్న క్షమాపణ, అది నేను పొందుకున్నాను, ఇది నాకు కావాలి. సాత్వికత్వంతో భయము, ఎవరి పట్ల భయము? అడిగిన వాడి పట్ల భయం కాదు, దేవుని పట్ల భయం. భయం అంటే బ్రాకెట్లో అపారమైన గౌరవం. స్తోత్రం కలుగునుగాక. సమాధానము చెప్పుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? ఎప్పుడు అడిగినా, ఎంతమంది అడిగినా, ఎలా అడిగినా, ప్రతివానికి కూడా ఎప్పుడు, వారానికి ఒకసారి కాదు, ఎప్పుడు అడిగినా మీ సమాధానం ఒకటే, ఎలా అడిగినా మీ సమాధానం ఒకటే. సాత్వికత్వంతో ఎలాగున్నా, ఎప్పడిగినా సరే, ఎలా అడిగినా సరే, ఎల్లప్పుడూ కూడా మీరు రెడీగా ఉండాలి. మీరు రెడీగా ఉండాలి. తర్వాత మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇలాగ ఎప్పుడైతే మీరు స్పందిస్తారో, ఇలాగ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, ఇలాగ ఎప్పుడైతే మీరు నడుచుకుంటారో, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని ఆ ప్రశ్నించిన వారు దూషించారు, దేని విషయమై వాళ్ళు నిన్ను రాచిరంపాన పెట్టారు, దేని విషయమై నిన్ను వెలివేయటానికి ప్రయత్నం చేసి వెలివేశారు, దేని విషయమై నిన్ను దుర్మార్గులని దుర్మార్గురాలని దూషిస్తారో ఆ విషయంలోనే, అంటే యేసునందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఏమైనా అనొచ్చు. అది దుర్మార్గంగా వాళ్ళకి కనపడవచ్చు, అక్రమంగా కనపడవచ్చు, అన్యాయంగా కనపడవచ్చు, అసత్యంగా కనపడవచ్చు, అధర్మంగా కనపడవచ్చు, నష్టపోతున్నట్టుగా కనపడవచ్చు. దేని విషయమై క్రీస్తునందు మీకున్న ప్రేమ, క్రీస్తునందు మీకున్న విశ్వాసం, క్రీస్తునందు మీకున్న నిరీక్షణ, ఆ విషయంలో వాళ్ళు ఇంకా దుర్మార్గులను మీరు దూషిస్తే, ఆ విషయంలోనే వాళ్ళు మిమ్మల్ని దూషిస్తే, ఇంకే విషయంలో అందరూ ప్రేమగా ఉంటారు. క్రీస్తు అనేటప్పటికీ వాళ్ళు రెచ్చిపోతారు. క్రీస్తు అనేటప్పటికీ చాలా మాటనేస్తారు. అదే కదా, దేని విషయమై దుర్మార్గులని మీరు దూషించబడతారో అదే విషయంలో క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద, ఏ సత్ప్రవర్తన? సాత్వికత్వం మనలను సత్ప్రవర్తనలోకి నడిపిస్తుంది. అర్థమైందా? మన మనసు సాత్వికత్వంతో ఉంటే మన ప్రవర్తన సత్ప్రవర్తన అవుతుంది. మన మనసులో సాత్వికత్వం లేదనుకోండి, పగ, ద్వేషము, కోపము, ఆగ్రహము, కసి ఇవన్నీ ఉన్నాయనుకోండి, మన ప్రవర్తన సరిగా ఉండదు. ధర్మశాస్త్ర కాలంలోకి వెళ్ళిపోతాం. ఒక చెంప మీద కొడితే చెప్పాలి, ధర్మశాస్త్ర కాలంలో కన్ను తీసేస్తే వాడు కన్ను తీసేయి, మీరు చెంప మీద కొట్టాడా రెండో చెంప లాగేసేయి, స్తోత్రం కలుగునుగాక. అది ధర్మశాస్త్ర కాలం. ఏసు వచ్చి ఏం చెప్పండి, ఎవరిని చెంప మీద కొడితే ఏం చేయాలట? సాత్వికత్వం. ఏం చేయాలట? కొట్టుకో, ఇదిగో ఇది కూడా కొట్టుకో. లోకం ఎలా ఉంటుందంటే, ఇదేం పిచ్చిరా బాబు, వీడికి ఎంత దీనుడైతే లోకం వీడిని ఏం చేస్తుంది? అడవులు బట్టి పరిగెట్టేస్తుంది. ప్రతివాడు రాళ్ళేస్తారు, ప్రతివాడు కూడా ఉమ్ములేస్తారు. ఏంటి దీనత్వం, ఏంటి సాత్వికత్వం? అదంతా కూడా నువ్వు తెచ్చుకున్నది కాదు, నీలో ఉన్న క్రీస్తు నీకు ఇచ్చేది. అలాగ నువ్వు ఉండటం ద్వారా నీలో ఉన్న క్రీస్తుకు మహిమ, పరమందున్న దేవునికి మహిమ. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని, దేని విషయమై బుద్ధిహీనులని, దేని విషయమై తెలివి తక్కువారని, దేని విషయంలో ఎందుకున్నారు అన్నట్టుగా, ఎందుకు బతుకున్నారు అన్నట్టుగా దుర్మార్గులని దూషించబడతారో వాళ్ళే అదే విషయాన్ని బట్టి క్రీస్తునందున్న మీ దీనత్వాన్ని, క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను, క్రీస్తునందున్న మీ సాత్వికత్వం మీద అపనింద వేసేవారు, సత్ప్రవర్తన మీద ఇక అపనింద వేసేవారు కూడా సిగ్గుపడిపోతారు. అంటే వాక్యం ఉంది కదా, నిన్ను సిగ్గుపరిచేవారు నేను సిగ్గుపరుస్తా. దేవుని మనకి స్తోత్రం. నువ్వు మాట్లాడకుండా నిదానంగా ఒక మాట చెప్పు, అది తగ్గింపు. ఎప్పుడైతే నువ్వు అలా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే హెచ్చు మాటలు పలికే వారిని ముందుకు వస్తారో వాళ్ళని దేవుడు ఒకరోజు
తగ్గిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని వారికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోరాటం గురించి చెప్పాలనుకున్నాం. పోరాటం దగ్గరికి రాకుండానే దేవుడు చాలా ప్రిల్లుడు ఇచ్చారు, మనకి ఉపోద్ఘాతం ఇచ్చారు. తొలి పలుకులు కాదు, నేను అనుకుంటాను చాలా శ్రేష్టమైన మాటలు. మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ నేను వేరే వేరే పాయింట్స్ అన్ని రాసుకుని వచ్చాను. ఈ వచనాలు కూడా ఇలా చెప్పి వెంటనే సబ్జెక్టులోకి వెళ్ళాలని వచ్చాను. ఇక్కడ నిలబడిన తర్వాత మళ్ళా చెప్తున్నాను, అతిశయంతో కాదు, మళ్ళా చెప్తున్నాను గర్వంతో కాదు. నేను మాట్లాడటలేదు, నాతో మీతో ప్రభు మాట్లాడుతున్నారు. నాతో మీతో పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. నాతో మీతో మన మధ్య ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చప్పటి కొడుతూ స్తుతిద్దాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. 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 అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుడు కాదు, మన దేవుడు. సైన్యములకు అధిపతి అయిన మన దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. ప్రైజ్ ది లార్డ్. అలసంద్రములను ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. 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 4 అయిపోయింది. వెళ్ళిపోదమ్మా. ఓకే, ఎక్కువసేపు కూర్చోబెట్టిన కానీ పుస్తకాలు మూసి ఒక మాట చెప్తాను. ఏ ప్రార్థనని మనం ప్రకటించుకున్నాం? 7 రోజులు ఉపవాస ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానించటం. ఉపవాసంతో వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానికి తగినట్టుగా ప్రార్థన చేసి బలపడటం, విశ్వాసంలో బలపడటం. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు ఇలాగుండాలి, ఎదిరించాలి, ఇలా చేయాలి, సాత్వికత్వంతో ఉండాలి, ఇలా మాట ఇవ్వాలి, అలా నిరీక్షణ కలిగి ఉండాలి అని అంతా ఉంది. కానీ నిన్ను నీ శరీరం అలా ఉండనిస్తుందా? మళ్ళీ మనమాట అలా ఉండనిస్తుందా నీ శరీరం, నీ స్వభావం? నో. ఎంత క్రీస్తులోకి వచ్చినా ఆత్మ అయితే దేవుని సొత్తు అయ్యారు, కానీ మనసు అయితే నూతన మనసు చేసి మళ్ళా నాకు ఇచ్చాడు. కానీ ఈ మనసు బుద్ధి కూడా మారిపోతుంది ఒక్కొక్కసారి. ఈ శరీరం బుద్ధి మనసులోకి వస్తూ ఉంది, మనసులో బుద్ధి శరీరంలోకి వస్తూ ఉంది. ఈ 2 బుద్ధులు తీవ్రమైపోయి ఆత్మలో మనం మౌనంగా ఉంటే ఆత్మ కూడా చెడిపోవటానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆత్మ ఎవరి చేతిలో ఉన్నారు? యేసయ్య చేతిలో ఉన్నారు. మీరు నా చేతుల్లో ఉన్నారు అంటే మన ఆత్మ చేతిలో ఉంది. ఇంకా మన మనసు మన స్వాధీనంలో ఉంది. ఆ మనసు కూడా నాకు ఇవ్వండి అని ఇప్పటికీ యేసు చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆత్మనైతే నా వశం చేశారు, ఆత్మరక్షణ అయితే ఇదిగో నా ద్వారా నా చేతుల్లో పెట్టారు. మరి మనసు కూడా నాకు ఇవ్వాలి, మీ శరీరం కూడా నాకు ఇవ్వాలి. అందుకే లేఖనాల్లో పౌలు అంటాడు, ప్రతిరోజు మీరు మీ సర్వాంగ హోమముగా మీ శరీరములను ప్రభువుకి అప్పచెప్పండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ పౌలు మాదిరిగానో మరొక మాదిరిగానో యేసయ్య దగ్గర మనం ఇలా చెప్దాం, శరీరం నా మాట వినటం లేదు యేసయ్య, ఏం చేయమంటావు చెప్పు? నా కళ్ళు నా మాటలు వినటం లేదు, నా పెదాలు నా మాటలు వినట్లేదు, నా మనసు నేను అంటున్నాను, పెదాలు మీరు ఇలా మాట్లాడటానికి లేదు, మాట్లాడకూడదు అంటున్నాను. కానీ నీవు నాకు లెక్క ఏంటంటుంది నా శరీరం, నీ మాట నాకు లెక్క ఏంటి, నీ అధికారం ఏంటి నా మీద అంటా ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలాగా దీనికి కళ్ళు ఎలాగ వేయాలి, ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి? యుద్ధం యెహోవాదే అంటున్నాను, నువ్వే చూసుకోనైనా అని నేను అంటుంటే ప్రభు అంటారు, నీ శరీరాన్ని ముందు నువ్వు స్వాధీనంలో తీసుకోవాలి.
నీ మాట విని శరీరాన్ని నువ్వు పగ్గం వేసినట్టుగా తీసుకోవాలి. ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బోధ చేసే నేనే ఎక్కడ తప్పిపోతానేమో అని భయమేస్తూ ఏమంటున్నాడు, నా శరీరమును ఏం చేస్తున్నాడైనా బాగా పులావులతో, బిర్యానీలతో, ఐస్ క్రీములతో బాగా పెడుతున్నాను. నా పక్కలు పెరిగాయి, నా వీపులు పెరిగాయి, నా బొజ్జలు పెరిగాయి. ఏమీ లేదు. ప్రభువులోకి వచ్చినప్పుడు 15 కేజీలు ఉన్నాను, ఇప్పుడు 150 కేజీల్లోకి వచ్చాను. శరీరం మాట వింటే అయిపోయామే. శరీరము మనసు దేవుని మాట వినాల్సిందే. కనుకనే ప్రభు అంటారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, మీరు ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడుతున్నాం అనుకుంటూ ఆత్మవశంలోకి వెళ్ళి మనం ఉంటాం. కానీ మనసును ఆత్మవశం చేయాలి, శరీరాన్ని ఆత్మవశం చేయాలి. వశమవటం లేదనుకోండి, ప్రభు అంటాడు, మొదటి అడుగు నువ్వు వెయ్యి, ఆ తర్వాత నేను చూసుకుంటా. ఏంటో మొదటి అడుగు? ఉపవాసములతోనూ జాగరములతోనూ విరిగి నలిగిన మనసు కలిగి నీ శరీరంను శుష్కింప చేసుకో. దానికి మరొక మాట, ఉపవాస ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ఉపవాసములతో నువ్వు శరీర కోరికలను జయించగలవు. అది కూడా నాకు తోసిన, నాకు తెలిసినట్టు, నాకు ఇష్టమైనట్టు ఉపవాసం కాదు, వాక్యంలో ఉంది. అలాగని మీరు ఉపవాసం చేస్తే, ఆ మనసుతో మీరు ఉపవాసం చేస్తే, మీరు ఉపవాసం చేసేటప్పుడు ఇవన్నీ మీరు చక్కబెట్టుకుంటే మీ ఉపవాసం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ చెప్పిన మాటలన్నీ కూడా మీరు ఆచరించగలిగిన శక్తి ఈ ఉపవాసం మీకు ఇస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నేను ఇలాగ ఉందామనుకున్నా ఉండలేకపోతున్నాను, ఇది నాలోంచి పోవటం లేదు, ఈ అలవాటు నాలోంచి పోవటం లేదు, ఈ ఆలోచన నాలోంచి పోవటం లేదు, ఈ పరిస్థితి పోవటం లేదు, ఇది ఎలా పట్టుకుందంటే జలగలాగా అన్నట్టుగా అనుకుంటాం. ఇలాంటివి పోవాలంటే వదలట్లేదు బాబు. ఎవరికి చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రభు దగ్గరికి వచ్చినా ప్రభు కూడా సలహా ఇస్తాడు. ఎప్పుడు కూడా తింటవేనా, అప్పుడప్పుడు నువ్వు ఉపవాసం ఉండాలి. ఇలాంటివి పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. నేను చూసుకుంటాను ఇద్దరు యెహోవాదే అన్న మాటలు పట్టుకుని మనం ఎంత సోమరులు అయిపోతామో. నిజానికి మనం తినే ఈ వాక్యము, ఈ ఆహారం మనకు బలం ఇవ్వటానికి బదులు, కండలు పెంచడానికి బదులు కొవ్వును పెంచేస్తాయి కొన్ని బోధలు. కండ పెరగదు, కొవ్వు పెరుగుతుంది. దేవుడే చూసుకుంటాడు. చూసుకోవడని ఎక్కడన్నారు దేవుడు? వదిలిపెట్టేస్తాను ఎక్కడన్నారు దేవుడు? మళ్ళీ మనమాట అంటున్నాను చూడండి. దేవుడు కూడా మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు, అంతా అనే చేస్తాడు. కానీ నువ్వు చూస్తూ కూర్చుంటే కొవ్వు పట్టేస్తుంది. మస్జిద్స్ రావాలి, నీకు పోరాడాలి, నువ్వు అడుగులు ముందుకు వెయ్యాలి. ఉండకూడదు, నువ్వు వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వదిలించమని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వదిలించలేకుండా ఉండను, నాకు సమస్తము సాధ్యమే, బలమైన చెయ్యి. స్తోత్రం కలుగునుగాక. నా దగ్గరికి ఏ మనసుతో రావాలి? కొవ్వు బట్టి తీసేయి. నిజంగా నా మీద ప్రేమ ఉంటే తీసేయి. ఎందుకు నన్ను ఎలాగ ఉంచావు? అది కొవ్వుతో వచ్చే ప్రార్థన. దేవా నాకు సాధ్యం కావట్లేదు, నువ్వే నాకు దిక్కు. విరిగి నలిగిన మనసు విరిగి నలగాలంటే శరీరం మౌనం అవ్వాల్సిందే, శరీరం నీరసపడాల్సిందే, ఉప్పు కారం శరీరానికి అందకుండా పట్టుకోవాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. కామ క్రోధ మోహ మద మాత్సర్య లోభములను సులువుగా యేసు జయించినట్టుగా ఆత్మశక్తితో జయించిన మధ్యలో నేనున్నాను, నేను ఇంకా చచ్చిపోలేదు, నేనున్నాను, నా తోకలు ఇంకా ప్రాణం ఉంది అని అప్పుడప్పుడు తోకలు ఎగుస్తుంటుంది మన జీవితంలో. అది కూడా మనము పడగొట్టాలి, అది కూడా మనము నొక్కి పెట్టాలి, అది కూడా మనము దేవుని బలంతో నిర్వీర్యం చేయాలి, బలహీనపరిచేసేయాలి, తీసేసేయాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆదికాండంలో ఉపవాసం ఉందో లేదో తెలియదు, కానీ ఆదికాండం నుంచి చివరిదాకా రండి, ఉపవాసం చేయని భక్తులు అంటూ లేరు. దేవుని విశ్వాసం ఉంచిన గొప్ప గొప్ప భక్తులు, ప్రవక్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, రాణులు కావచ్చు, రాజుగారికి ద్రాక్షసు పాత్ర అందించే నెహెమ్యా లాంటి వాళ్ళు కావచ్చు, దావీదు కావచ్చు, ఈవెన్ అబ్రహాం, చాలామంది ఉపవాసములు ఉన్నారు, ఉపవాసములు ఉంచారు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఈవెన్ ఇజ్రాయేలీలు కూడా ఉపవాసం ఉన్నారు, అందరూ కూడా రాజులు ఉపవాసం ఉన్నారు. యెహోషాపాతును చూస్తే రండి శత్రుల బలం పెరిగిపోయింది,
ఆ దేవుడు చూసుకుంటాడని ఆయుధాలు అది సిద్ధపరచుకోకుండా తలుపులేసి కూర్చుంటే కుదరదు. ఈ విషయంలో దేవుడు మనకు సలహా ఇవ్వాలి. శత్రురాజులు 4 వచ్చేసారు, వాళ్ళ బలం ఇంత అయిపోయింది, నాకు బలం లేదు, నాకు సైన్యం లేదు, మీకు తెలుసు, అందరూ రండి, పట్టణంలో రాజ్యంలోని వాళ్ళందరూ మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. చేశారట, దేవుడు మాట్లాడాడు. ఏం భయపడొద్దు, నేను చెప్పినట్లు చేయండి, మీరు కాదు యుద్ధం చేసేది, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తా. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రెవల్యూషన్స్ వస్తాయి, నూతన బలం వచ్చేస్తుంది, దేవుని ప్రత్యక్షతలు వచ్చేస్తాయి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఉపవాస ప్రార్థన అంటే ముక్కు పొడకపోయింది, ఎక్కడుంది ప్రభా ఉపవాస ప్రార్థన కాదు. నాకు 1 ఎకరం ఉంది, నాకు 3 ఎకరాలు కావాలి, ఉపవాస ప్రార్థన చేస్తాను. ఈ తుచ్చమైన వాటి కోసం ఉపవాస ప్రార్థన చేయకండి. కొంతమంది చేయిస్తారు అలాగా, ఎందుకంటే వాళ్ళ అనుభవాలు అవి. నేను ఉపవాస ప్రార్థన చేశాను, ఇన్ని సంవత్సరాలు చేశాను, ఎకరం వల్ల 30 ఎకరాలు చేశారు దేవుడు. నేను ఉపవాసం చేశాను, ఇలాగా ఇన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఇన్ని అంతస్తులు ఇచ్చాడు. విన్నారు, చెప్పేవారు. ఇంక అప్పటి నుంచి అందరికి ఎలా ఉండి చెప్పండి, ఉపవాస ప్రార్థన చేస్తే ఇంక అంతస్తులు, ఉపవాస ప్రార్థన చేస్తే ఇక వెండి బంగారము ఇవేనా? ప్రభు అంటారు, వీటి కోసం మీరు ఉపవాసం చేయటం మానండి, మీరు నా కొడుకులు గనక అడగకుండానే ఇస్తానంటాడు ఇవన్నీ. స్తోత్రం కలుగునుగాక. మొదట ఏం అడగాలి మీరు? మొదట ఏం కోరుకోవాలి మీరు? మొదట ఏ విషయంలో దృష్టి పెట్టాలి? నా నీతి, నా రాజ్యం, అంటే ఆత్మ సంబంధ విషయాల మీద మీరు మనసు పెట్టండి, ఇవన్నీ మీకు వస్తాయి. స్తోత్రం కలుగునుగాక.